వాళ్ళు నష్టపోతారు. ఖర్చుతో కూడుకున్నట్టు యుద్ధం అంటే పర్ డే కొన్ని లక్షల కోట్ల ఖర్చు జరుగుతా ఉంది. అమెరికా నష్టపోతా ఉంది. ఇజ్రాయెల్ నష్టపోతా ఉంది. కానీ ఆ యుద్ధము తన పైన దాడి ఇరాన్ పైన జరుగుతుంది కనుక ఇరాన్ కూడా నష్టపోతుంది. ఇలా ఈ 3 దేశాలు కాదు ఇప్పుడు నష్టపోతున్నది. సుమారుగా అన్ని కంప్లీట్ గా మిడిల్ ఈస్ట్ దేశాలు అన్ని కూడా వాళ్ళకి యుద్ధంతో సంబంధం లేదు. కేవలం స్థావరాలు ఉన్నాయి అమెరికా కనుక ఇప్పుడు ఇరాన్ అమెరికాతో చేయడం లేదు యుద్ధం. ఈ మిడిల్ ఈస్ట్ తో యుద్ధం చేస్తా ఉంది. స్థావరాల పైన దాడి చేస్తా ఉంది. మొత్తానికి ఇరాన్ నష్టపోతుంది, మిడిల్ ఈస్ట్ నష్టపోతుంది. 15-20 దేశాలు డైరెక్ట్ గా యుద్ధంతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఏదో విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా యుద్ధంతో ఈ దేశాలకైతే నష్టం జరుగుతా ఉంది. అంత మాత్రాన మనకి ఏ సంబంధం లేదు. రష్యాకు కూడా సంబంధం లేదు, చైనాకు కూడా సంబంధం లేదు. అయినా సరే దాని ఇంపాక్ట్ విపరీతంగా ప్రపంచం మీద పడ్డది. ఏ చిన్న దేశమైనా దీని ఇంపాక్ట్ ఉండి తీరుతుంది. ఇప్పటికే వచ్చేసింది. అన్ని దేశాలకు దాని వైబ్రేషన్స్ వచ్చేసాయి. ఎంత కాదనుకున్నా ఇంకా 70 రోజులకు 60 రోజులకు చమురు నిల్వలు ఉన్నాయి అని మన ప్రభుత్వం మనకు చెప్తున్నప్పటికీ కూడా అప్పటికే దాని యొక్క షాక్ వేవ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా చేరుకున్నాయి. ఇప్పటికి హోటల్స్ లో గ్యాస్ అందదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్తూ ఉంది సామాన్యుడికి మేము గ్యాస్ అందిస్తాం, ఆ గ్యారంటీ తీసుకుంటున్నాం. అంటే అర్థమైంది కమర్షియల్ గ్యాస్ అందదు అని. కమర్షియల్ గ్యాస్ అందదు అని. దాంతో మీరు చూస్తున్నారు కొన్ని హోటల్స్ లో ఇంతవరకు ఎప్పుడూ లేని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంటే ఈ వంట చెరుకుతో చేసే కానీ ఇంకా ఇతరత్ర వేరే సాధనాలతో ఇది చేయడానికి కుకింగ్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్. అసలు మట్టి పొయ్యిలు కూడా కట్టడం మొదలు పెట్టేశారు కొన్ని హోటల్స్ లో. ఎందుకంటే బిజినెస్ ఆపుకోలేరు కనుక, బ్రతకడం కష్టం కనుక హోటల్స్ అన్ని కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు కూడా అంత సప్లై మేము చేయలేము, ఇప్పుడు గ్యాస్ తో ఉన్నంత సప్లై చేయకపోయినా మినిమం సప్లై కొరకు మేము ఏమంటాము ఈ ఆల్టర్నేటివ్ పద్ధతులు అన్ని కూడా మేము అవలంబించాల్సిందే, దాని కొరకు మేము ప్రిపేర్ అవుతున్నామని కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టేశారు. అంటే దీని ఇంపాక్ట్, యుద్ధం యొక్క ఇంపాక్ట్ ఎక్కడో ఇరాన్ లో జరుగుతున్న యుద్ధం యొక్క ఇంపాక్ట్ మన వంటగదికి వచ్చేసింది అని అర్థం. నేరుగా మన ఇంట్లోకి రాకపోయినా యుద్ధం ఇంపాక్ట్ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా అది వంటగదిలో బాంబు పేల్చేంత వరకు వచ్చింది. సో అట్లాగే చూస్తే చమురు ధరలు చూస్తే సార్ ఒక వారంలోనే $20 బ్యారెల్ కు పెరిగాయి అని అంటే ఏ స్థాయిలో ఇది, ఎంత మార్కెట్ డైనమిక్స్ పరంగా చూస్తే ఇది ఎంత అన్యూజువల్ డెవలప్మెంట్ గా చూడాలంటారు? అన్యూజువల్ డెవలప్మెంటే. ఎందుకనంటే హర్మూజ్ జలసంధి ఒకటి చాలు ఈ ప్రపంచం యొక్క పీక పిసికేయడానికి. కనుక చికెన్ నెక్ లాంటిది మనకు ఎలా ఉందో అలా ఇప్పుడు జలసంధి కూడా అలాంటిదే, చికెన్ నెక్ లాంటిదే. ఇరాన్ మొత్తం బలమంతా హర్మూజ్ జలసంధిలో ఉంది. తన బలం అంతా కూడా అక్కడ చూపించగలుగుతుంది తన ప్రతాపం. తన చేతిలో ఉన్నటువంటిది చిన్న కోడి గొంతు లాంటిది అది. దాన్ని నొక్కేస్తే ప్రపంచానికి గ్యాస్ 30% గ్యాస్ సప్లై, చమురు సప్లై ఆగిపోతుంది. అదే జరిగింది ఇప్పుడు, చివరకు జరుగుతున్నది కూడా అదే. కనుక ఇప్పటికీ అమెరికా చాలా మేకపోతూ గంభీరంతో మేము విల్ టేక్ కేర్, మేమే దీనికి బాధ్యత వహిస్తాము, మేము స్క్వాడ్స్ పంపిస్తాము, ఇంకేదో పంపిస్తాము, ఎస్కార్ట్ ఇస్తాం, మేము షిప్స్ కన్నిటికి కూడా మేము నిలబడి షిప్స్ ని జలసంధి నుంచి పంపిస్తాము, ఇవన్నీ చెప్పారు. కానీ ఏది కాలేదు. చివరకు చేతులు ఎత్తేసింది. తాను చెప్పిన తన ప్రామిస్ ని విత్డ్రా చేసుకున్నది ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్ బలం అంతా ఉంది, అక్కడ మాత్రం ఎవరిది ఏం సాగదు. అయితే ఒక్కటి ఇప్పటికి కూడా అవకాశం ఉంది ఏంటి అంటే, మీరు ఎయిర్ స్ట్రైక్స్ చేయడం వల్ల ఇరాన్ ఆగదు. మీరు నేరుగా ఏమంటాము గ్రౌండ్ పైన దిగి యుద్ధం చేయాలి. మీ ఆర్మీ వెళ్ళాలి అక్కడికి. కనుక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా మొరపెత్తుకుంటున్నాయి, అయ్యా మీ ఆర్మీ పంపండి, ఇరాన్ లోకి పంపండి, లేకపోతే ఈ జలసంధి దగ్గర మొత్తం ఆగిపోతుంది. వాళ్ళకు కూడా కష్టంగా ఉంది, అమ్మేవాడు కూడా కష్టం. కొనేవాడికి లేనప్పుడు అమ్మేవాడికి ఏంది, వాడికి డబ్బులు రావు, వాడికి ఇంకా కష్టం. మనం కొనలేక మనం ఏం చేస్తాం, మన ప్రయాణాలు తగ్గించుకుంటాం, మన ఇది తగ్గించుకుంటాం. వాడికి అట్లా కదా, వాడు బ్రతికేదే దానిపైన. కనుక మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఉక్కిరి విక్కిరి అయిపోతున్నాయి. అమెరికా కోసం అనుభవిస్తున్నారు వాళ్ళు పాపం. కనుక అమెరికా కూడా ఏంటంటే తమ భవిష్యత్ అంతా కూడా
మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైనే ఆధారపడుతుంది. వాళ్ళ స్నేహంతోనే ఆధారపడి సున్నీ కంట్రీస్ యొక్క సహాయం వాళ్ళు లేకుండా అమెరికా కూడా బ్రతకదు. అందుకే అమెరికాకు ఇది ఏమంటాం మన తెలంగాణ భాషలో ఇజ్జత్ క సవాల్ అంటాం. కనుక ప్రిస్టేజ్ ఇది. ప్రిస్టేజ్ కనుక దాన్ని ఏదో చేసి ఆ జలసంధి దగ్గర షిప్లు పంపాలి. కానీ టఫెస్ట్ జాబ్ ఇది. ఇప్పట్లో అయితే కాదు, ఇంకా వారం రోజుల్లో అయితే అమెరికా ఏమీ చేయలేదు. ఇరాన్ ఆపగలుగుతుంది చెప్పలేమో. వారం రోజుల తర్వాత నిజంగా అమెరికా అంత చాలా ఖర్చుతో కూడుకున్న పని. అమెరికా అక్కడికి వెళ్ళాలి, సైనికులను పంపాలి, దింపాలి, ఆ నేలపైన దింపాలి అంటే ఉంటుంది. ఎందుకంటే అమెరికా సైన్యము బలమైన సైన్యం అయితే కాదు, ధైర్యంతో కూడిన సైన్యం అయితే కాదు. ఏ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే సైన్యం ఉంటుంది, వాళ్ళంతా కూడా గరిల్లా పోరాటాలు చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఇరాన్ యొక్క సైన్యం కూడా చాలా బలమైంది, గెరిల్లా పోరాటాలు చేయడంలో దిట్టవాడు. కనుక వాళ్ళ టెక్నాలజీలో అంత లేకపోవచ్చు, కానీ గెరిల్లా పోరాటం గ్రౌండ్ పైన పోరాటం చేయగలుగుతారు. వీళ్ళను 2 అడుగులు కూడా వేయనియరు, వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కనుక ధైర్యం చేస్తుందా అమెరికా అంటే ఇక చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా బాంబింగ్ చేస్తూ వెళ్ళాలి. వారం రోజులు అది చేస్తేనే గల్ఫ్ కంట్రీస్ బ్రతుకుంటాయి. గల్ఫ్ లేకపోతే శాశ్వతంగా అమెరికాకు దూరం అయిపోతాయి. అనవసరంగా ఈ అమెరికా నమ్ముకున్నాం అనే స్థితి ఇప్పుడు రాబోతుంది. కనుక తాడో పేడో అని అంటాం మనం. అలాంటి ఒక స్థితి అమెరికాకు ఏర్పడ్డది. తాను భవిష్యత్తులో సూపర్ పవర్ గా ఇంకా ఆ గంభీరంగా ఉండాలంటే మాత్రం ఆ గల్ఫ్ కంట్రీస్ ను కాపాడి తీరాల్సిందే ఈ కష్టాల్లో నుంచి. గల్ఫ్ కంట్రీస్ ని కాపాడాలి అని అంటే నేరుగా యుద్ధ రంగంలోకి దిగాలి అమెరికా. కానీ అమెరికా దిగుతుందా? అంత సీన్ ఉందా? ఇప్పటికే బోల్డ్ అంత